హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చీడిగమల్లో ఉన్నటువంటి చీడిగమల దగ్గరలో ఉన్నటువంటి చీడిగమల అవతల ఉన్నటువంటి చీడిగమలు దాటిన తర్వాత ఉన్నటువంటి శ్రీ వారాహి మాత ఆలయం వెళ్తున్నాం. ఇదో వరాహమ్మవారి ఆలయానికి వెళ్ళేటువంటి దారి. చాలా బాగుంటుంది రోడ్డు, ఎంతో ఆనందంగా ఉంటుంది. సిమెంట్ రోడ్డు కూడా వేశారు. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నది. ఈ ఆలయం ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది, చూడడానికి చాలా హాయిగా ఉంటుంది. చూడండి, ఈ మార్గం చూడండి, చిన్న కొండెక్కు, చిన్న పిసరు కొండెక్కాలంతే, అంతకంటే మరే ఉండదు. మీకు వెళ్ళే రోడ్డు కూడా చూపెడుతున్నాను నేను. శ్రీ వారాహి మాత అమ్మవారికి జై, శ్రీ వారాహి మాత అమ్మవారికి జై, శ్రీ వారాహి మాత అమ్మవారికి జై. చూడండి, చక్కటి చెట్లు, ఎదురుగుండా కొండ కూడా చూసారా? ఈ పక్క చెట్లు. చూసారా? కొద్దిగా మబ్బేసింది, అంచేత చల్లటి వాతావరణం కూడా ఉంది, చల్లటి గాలి కూడా వేస్తుంది. చూసారా? కొండ వెనకాల కొండ కూడా ఉంది, చాలా పెద్ద కొండ ఉంది వెనకాల. చూసారా కొండ ఎంత బాగా కనపడుతుందో? ఇంకా క్లోజప్లో చూపెడుతుంది చూడండి, అది కొండ. బాగుందా? దయచేసి నా వీడియో ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు పెట్టండి. నేను ఇంకా ఎలా బాగా తీయాలో కామెంట్ల రూపంలో తెలియజేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టద్దు. నాకు ఉపయోగపడేటువంటి మీ సలహాలు నాకు ఉపయోగపడేలాగా పెట్టండి. చూడండి, మనం కొండ దగ్గరికి వచ్చాం. చూడండి, అదిగో కొండ. చూసారా కొండ ఎంత బాగుందను? పచ్చడి గ్రీనరీతో ఉన్నది. వచ్చేసాం, ఆ దేవాలయం దగ్గరికి వచ్చేసాం. వారాహి తల్లి అమ్మవారి దేవాలయానికి మనం వచ్చేసాం. ఇక దగ్గరగానే ఉన్నాము. చూడండి, వారాహి మాత అమ్మవారి దేవాలయం. చిన్న చిన్న దేవాలయాలు మనకి ప్రజలకు తెలియట్లేదు. వాటిని ప్రోత్సహించి దాతలు ఎవరైనా అంటే విరాళాలు ఇచ్చి ఇటువంటి దేవాలయాలు అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అందుచేత ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈ దేవాలయాలు నేను తీస్తున్నాను. అదిగో చక్కటి కొండ, అబ్బో బాబాయ్ ఎంత బాగుందో కొండ. చాలా చక్కగా ఉండే కొండ, అదిగో కొండ. కొత్తగా కడుతున్నారు ఇంకాను. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఈ విగ్రహాన్ని.
ఓపెన్ చేస్తా ఉందండి దేవాలయం. ఏం లేదు, ఇలాంటి చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధిలో రావట్లేదు, ఎవరికి తెలియట్లేదు. చేత నేను యూట్యూబ్ ఛానల్ అనమాట తీసి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. మీరు మీరు ఎక్కడ నర్సీపట్నం? ఇదే మా ఇల్లు. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి. రిటైర్ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న దేవాలయాలని డెవలప్ చేయాలని చెప్పేసి పబ్లిక్లోకి వెళ్తే జనాలు దాతలు విరాళాలు ఇస్తారు, డెవలప్ అవుతాయి, అందుకోసం అని చెప్పేసి తీస్తున్నాను. చూసారా, శ్రీ వారాహమాత అమ్మవారి దేవాలయంలోని విగ్రహాన్ని చూడండి, ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత సుందరంగా ఉందోను. చూశారు కదా ఈ విగ్రహాన్ని, చూడండి, ఇంకా దగ్గర నుంచి చూడండి. ఇంకా సెల్ఫీ స్టిక్ అవి తెస్తే బాగుంటుందంట, నాకు తేలేదు నేను. దేవాలయం చిన్నది, దాతలు ఆదుకున్నట్లయితే, దాతలు విరాళాలు అవి ఇచ్చినట్లయితే ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో తీసుకొస్తామని ఈ చుట్టుపక్కల ఉండేటువంటి కాలనీ వాసులు తెలియజేస్తున్నారు, ఆర్థిక సహాయాన్ని కోరుతున్నారు. జై వరాహి మాత, జై వరాహి మాత, జై వరాహి మాత. ఏమైనా చెప్పగలరా ఈ గుడి గురించి? చెప్పండి. రాత్రి అప్లోడ్ అయిపోతుంది వీడియో. అక్షంతలు వేయండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం యావల నిర్యావలయాస్మాద బృహస్పతి యస్మాదస్మాసిమే సుఫలదాన కల్పోక్త సకల ఫలప్రదస్తు. వారాహి పరాదేవతానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం అండి. మన నర్సీపట్నం నుండి కేడీపేట వెళ్ళే మార్గం మధ్యలో చీడిగుమ్మల అనే గ్రామంలో కాళీమాత శక్తిపీఠం దగ్గరలో ఈ కాలనీ ఉందండి. కాలనీ మీద అమ్మవారు వెలిసి ఉన్నారండి, శ్రీ వారాహి అమ్మవారు. గత 2 సంవత్సరాలు అవుతుందండి అమ్మవారు ప్రతిష్ఠించి. ఈరోజు ఈసారి ఇలా దర్శనానికి వచ్చారు. ఆలయం నిర్మిస్తున్నామండి కొత్తగాన. దాతలు ఎవరైనా ఉంటే అమ్మవారు ఆలయం పూర్తిగా తొందరగా నిర్మాణం అయిపోతుంది. ఎక్కడెక్కడికో దూరంగా వెళ్తారండి వారాహి అమ్మవారు దర్శనం చేసుకోవడం గురించి. మన ప్రాంతంలో కూడా ఈ అమ్మవారు వెలిసి ఉన్నారండి. నలుగురికి తెలియజేస్తారని ఆశిస్తున్నామండి. జై మా వారాహి. ఓకే, థ్యాంక్ యూ.